నమస్తే వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడివాడ టీడీపీ ప్రజా వేదికలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న కూటమిని గెలిపించి జగన్ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించండి. గుడివాడ అసెంబ్లీ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాతాసు సత్యనారాయణ. ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ అఫిడవిట్ లో పొందుపరిచిన అంశాలపై శుక్రవారం ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ల స్క్రూటీ. గుడివాడ నియోజకవర్గం గుడివాడ టీడీపీ ప్రజావేదికలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న కూటమిని గెలిపించి జగన్ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించండి అనే పిలుపుతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను, పెన్షన్లను, సామాన్య ప్రజానికాన్ని నడ్డి విరిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించాలని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి జి పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు మాట్లాడుతూ 1వ తేదీన పెన్షన్ రాక టెన్షన్ పడుతూ 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఎదురు చూస్తున్న పెన్షనర్లను ఈ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు చెల్లించవలసిన పిఆర్సీడీఏలు, జీపీఎఫ్, మెడికల్ బిల్లులు ఇవ్వకుండా ఉన్న మొత్తం బకాయిలు 30,000 కోట్ల రూపాయలు ఉన్నాయన్నారు. 12.50 లక్షల కోట్ల రూపాయలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 2.5 కోట్ల రూపాయలు ఇచ్చానని తన చెప్పిన జగన్మోహన్ రెడ్డి మిగిలిన 10 లక్షల కోట్లు ఎవరు జేబులోకి వెళ్లాయని సూటిగా ప్రశ్నించారు. ప్రతి పౌరుడిపై 2 లక్షల అప్పు తెచ్చి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు పట్టం కట్టారని ఎద్దేవా చేశారు. పరిశ్రమల రాక యువత ఉద్యోగ అవకాశాలు లేక అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. సామాన్యులకు అధిక ధరలు పెంచి నడ్డి విరిచిన ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం అన్నారు. 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలు టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నిర్మాణం గాని, పోలవరం నిర్మాణం గాని, పరిశ్రమలను తీసుకుని వచ్చే రాష్ట్రానికి రెవెన్యూ జనరేట్ చేయటం గాని, ఐటీ కంపెనీలు తీసుకొని రావటం గాని, కియో లాంటి పారిశ్రామిక తీసుకురావటం కానీ ఇట్లా ఆల్రౌండ్ అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో 2019లో ఎలక్షన్లు రావటం, రాజకీయ పరిణామాలు జరగటం, దానిలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రావటం కూడా జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా సుఖంగా ఉన్నారా అని ఆలోచన చేస్తే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్లతో పాటు సామాన్య ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురి చేయబడ్డారు. ఇబ్బందులకు గురి చేయబట్టమే కాదు, చాలా హింసాత్మక చర్యలు కూడా జరగటం మనం అనేక చోట్ల చూస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ ఏమీ లేక కుంటుపడిపోయింది అనేది సామాన్య ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక సీనియర్ సిటిజన్స్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో 30-35 సంవత్సరాలు పనిచేసి ఈ సమాజానికి ఉపయోగపడిన మనుషులుగా మా కర్తవ్యం ఏంటి అని మేము కూడా ఆలోచన చేసుకున్నప్పుడు ఇవాళ మాకు హక్కులు కాదు, మా డిమాండ్లు కాదు, ముందు ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి. ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం ఎక్కడైతే, అభివృద్ధి ఎక్కడైతే ఆగిపోయిందో దాన్ని మళ్ళీ ఒక 30 సంవత్సరాలు ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అనేక రకాలుగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనేక వేల కోట్ల అప్పులు చేసి దాదాపు 12 లక్షల కోట్ల అప్పులు చేసింది. బడ్జెట్ను మించి ఖర్చు పెట్టింది. ఇన్ని చేసినా కూడా సామాన్య ప్రజలకి ఇవ్వవలసినటువంటి ఏ రాయితీలు కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం చెప్తా ఉంది, మేము చాలా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కుల సంఘాలని మేము బాగుపరిచామని చెప్తా ఉంది. ఎన్ని కుల చైర్మన్లని నియమించినా కూడా కనీసం వాళ్ళకు ఒక కుర్చీ, ఆఫీసు, బడ్జెట్ లేకుండా ఏ సామాజిక వర్గానికి కూడా అభివృద్ధి జరగలేదు అనేది ఖచ్చితంగా ఇవాళ మనకు ఉన్నటువంటి అభిప్రాయం. ఈ నేపథ్యంలో పెన్షనర్లకి రావాల్సినటువంటి కూడా మేము ఆలోచన చేస్తే 2014లో చంద్రబాబు నాయుడు గారు 43% ఫిట్మెంట్స్ చేసే 2023లో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 23కి తగ్గించడం, చంద్రబాబు నాయుడు గారు 70 సంవత్సరాలు నిండిన వారికి 10% ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 7%కి తగ్గించడం, ఇట్లాంటివన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి పరిణామాలు జరిగినాయి. ఈ యొక్క జనరల్ గా రాష్ట్ర అభివృద్ధి అంటే అన్ని వర్గాలు కూడా అభివృద్ధి చెందాలి,
సీనియర్ సిటిజన్స్, ఈ రాష్ట్రానికి సేవ చేసిన వాళ్ళందరూ కూడా 30 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి పెన్షన్లు కూడా ఇవాళ తగ్గించబడ్డాయి. అంటే ఒక్కొక్క పెన్షనర్కి 10,000 పెన్షన్ వచ్చే వాళ్ళకి 70,000 తగ్గిపోయింది. మరి 50,000 వచ్చే వాళ్ళకి 3 లక్షల రూపాయలు, 3,50,000 రూపాయలు బాకీ పడింది ప్రభుత్వం. ఇట్లా 2023 నుంచి 2018 నుంచి డిఏలు లేవు, డిఏ బకాయిలు లేవు, పిఆర్సీ ఇంక్రిమెంట్స్ లేవు, పిఆర్సీ లేవు. ఆఖరికి పిఆర్సీ రిపోర్ట్లు కూడా ఇవ్వకుండా మళ్ళీ 12వ పిఆర్సీని ఏర్పాటు చేసి కనీసం ఆఫీస్ కూడా కేటాయించకుండా జరిగిన పరిస్థితులు చూసాం. ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే దాదాపు వాళ్ళ ఉద్యోగులకి 28,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డారు. ఈ బాకీ ఎప్పుడు తీరుస్తారంటే 28వ తీరుస్తామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా బ్రతికుండంగా పెన్షనర్లు వాళ్ళ డబ్బు చూస్తారన్నటువంటి అభిప్రాయం ఎవరికి కలగటం. ఈరోజు రాష్ట్రంలో ఒక అడ్మినిస్ట్రేషన్, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ రన్ చేయాలంటే అనేకమైన డిపార్ట్మెంట్లు ఉంటాయి. దాంట్లో సోషల్ వెల్ఫేర్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఇరిగేషన్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఈ డిపార్ట్మెంట్ పర్ఫెక్ట్ గా పనిచేస్తే ఆ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే ఫలితాలు ఏవైతే ఉందో అది ప్రజలకు చేరతాయి. ఇవాళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం అంతా కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా తీసేశారు. టీచర్స్ రిక్రూట్మెంట్ లేదు. హెల్త్ చూస్తే ఒక డాక్టర్ మాస్క్ అడిగినందుకు సుధాకర్ అనే వ్యక్తిని దారుణంగా చంపేయడం జరిగింది. ఎందుకనంటే హెల్త్ లో ఏం కావాలనేది డాక్టర్ గారికి తెలుస్తుంది కానీ బయట అడ్మినిస్ట్రేషన్ చేసే వాళ్ళకి కాదు కదా. అట్లాగే డిపార్ట్మెంట్ మొత్తం కూడా, హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మొత్తం ఇవాళ దేనావస్థలో ఉందని చెప్పాలా. ఇకపోతే ఎడ్యుకేషన్ ఆ రకంగా ఉంది. ఇక ఇరిగేషన్ చూసుకుంటే మీ అందరికీ తెలుసు, ఇవాళ రైతు ఇంపార్టెంట్ ఏమిటంటే వాటర్ సవ్యంగా ఇస్తే వాళ్ళు అగ్రికల్చర్ మనం చూస్తున్నాం. పట్టిసీమ అనేది ఒక ప్రాజెక్ట్ కలిసి డైవర్షన్ చేస్తే దానివల్ల రాయలసీమకి నీళ్ళని, ఎందుకంటే ఇక్కడ రావాల్సిన నీళ్ళు రాయలసీమ డైవర్ట్ చేశారు. ఇక్కడ అదే కొన్ని జిల్లాలకి ఆ వాటర్ వల్ల మోర్ దాన్ 1,000 crores, 1,500 crores దాకా అడిషనల్ రెవెన్యూ ఇన్కమ్ వచ్చింది రాష్ట్రంగా. అలాంటి ఇన్నోవేటివ్ సిస్టమ్స్ అన్ని ఫాలో కాకుండా ఉన్నదాని డిస్ట్రక్షన్స్ మీకు తెలిసి వాళ్ళ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయంటే అది గవర్నమెంట్ లో ఏ ఒక్కరితో సంబంధించి కాదు, పబ్లిక్ ప్రాపర్టీ. ఇవాళ మైన్స్ తీసుకోండి, శాండ్ తీసుకోండి, ఏది తీసుకున్నా అది ఒక రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సంబంధించింది, అంతేగాని ఏ ఒక్క ఇండివిజువల్ చేయడానికి లేదు. లక్షల మంది ప్రాణత్యాగాలు చేసి ఈ స్వతంత్ర భారతానికి ప్రజాస్వామ్యం తీసుకొస్తే ఆ ప్రజాస్వామ్యం ద్వారా అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి నియంత్ర పోకలతో, నియంత్రిత వ్యవహారంతో ఈ రాష్ట్ర ప్రజల్ని అపోజిషన్ నాయకుల దగ్గర నుంచి రంగనాయకమ్మ, అంకమరావు లాంటి 70-80 ఏళ్ల వృద్ధుల దగ్గర నుంచి మరి సోషల్ మీడియా పేరు చెప్పి అక్రమ కేసులు పెట్టి ఏ రకంగా నిర్బంధాలు పాలు చేశారో వాటి అన్నింటికీ సమాధానం చెప్పవలసిన అవసరం ఈవేళ ఈ 4 రోడ్ చౌరస్తాలో ఉంది. అదేవిధంగా కొత్తగా ర్యాంక్ టైటింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు. దాని ప్రకారం ఏం చేస్తున్నాడు, మన భూముల్ని మనకి రిజిస్టర్ చేస్తే మనకు లైసెన్స్ ఇవ్వకుండా ఆ ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగంతో ఎవరికి భూములు లేని వారిగా చేసే పరిస్థితులు రేపు రాబోతున్నాయి. కాబట్టి వీటన్నిటికీ సమాధానంగా మనం పోరాటం చేయాలి. పోరాటం చేయాలంటే కత్తులు, కటార్లు, తుపాకులతో కాదు, ఇంకా నిరసన చేసే నిర్బంధాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈవేళ ఈ 5 ఏళ్ల విధ్వంస పాలనకి సమాధానం చెప్పడానికి మనకి అంబేద్కర్ గారు రాసిన ప్రజాస్వామ్యం ఒక ఆయుధాన్ని ఇచ్చింది. ఆ ఆయుధమే ఓటు. ఆ ఓటర్ ఆయుధంతో ఈ అరాచక పాలనకి స్వస్తిపడకాలని, అంతమందించి ప్రజాపాలన తీసుకురావాలంటే దానికి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ మరి కూటమికి మరి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ కేంద్రంలో మనకి ఫండ్స్ రావాలంటే ఎన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ బాధ్యతగా మనం ఆ విధంగా అడుగులు వేసి అత్యధిక మెజార్టీతో ఇక్కడ గుడివాడలో యువకుడు ఉత్సాహంతో రాము గారిని, అదేవిధంగా మచిలీపట్నం పార్లమెంట్ లో బాలశౌర్య గారిని, వాళ్ళందరినీ ఈ మచిలీపట్నం పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా
మరి తెలుగుదేశం జనసేన అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిపించి చిరంజీవి మీద అభిమానంతో ఆయన చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాల పట్ల ముగ్ధుడైన ఆనాడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కైకలూరు ఎన్నికల కార్యదర్శిగా పనిచేస్తానని గుడివాడ అసెంబ్లీ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాతాసు సత్యనారాయణ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ 1991లో ఉప్పరిగూడెంలో సరస్వతి విద్యానికేతన్, మతపూరి, గుడివాడలో చరణ్ పబ్లిక్ స్కూల్ స్థాపించి ఎంతో మంది విద్యార్థులకు విద్య అందించానని, ఆ తదుపరి బీజేపీ పార్టీలో కొద్దిగా కాలం పనిచేస్తానని, ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా రేపు జరగబోయే ఎన్నికలలో పోటీ చేస్తున్నానన్నారు. యువత అభివృద్ధిలో ముందుండాలని, యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలని, రేపు జరగబోయే ఎన్నికలకు కొంతమంది అభ్యర్థులు డబ్బులు మద్యం పంపిణీ చేస్తున్నారని, వాటికి లొంగకుండా నిజాయితీగా సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని ఆయన సూచించారు. అరంగేట్రం చేయటం జరిగింది. ఆ రోజుల్లో సేవా కార్యక్రమాలు సుమారు 9 నెలల పాటు కొనసాగిస్తూ మరి ఆనాడు ప్రజారాజ్యం పార్టీలో నేను కైకలూరు ఎన్నికల కార్యదర్శిగా పనిచేశాను. ఆ రోజు మాకు యువతగా ఉన్నప్పుడు రాజకీయాలు కొత్త, అనేక కష్ట నష్టాలకు ఓర్చుకుని చిరంజీవి గారు చేస్తున్నటువంటి ప్రజాసేవకు, ఆయన మీద ఉన్నటువంటి అభిమానానికి ముగ్ధుడినై నేను ఆ రోజు పార్టీలో చేరి పార్టీకి కృషి చేయటం, అభివృద్ధి కృషి చేయటం, ఆయన గెలుపు కృషి చేయటం జరిగింది. కొద్దిపాటి ఓట్ల తేడాతో మరి అప్పుడు అక్కడ ఓడిపోవటంతో కొద్ది 2 రోజులు మనస్తాపం చెంది గుడివాడలో ఒక ప్రైవేట్ స్కూలు, ఏదైతే నేను 1991 ఉప్పరగూడెం శ్రీ సరస్వతి విద్యానికేతన్ ప్రైవేట్ స్కూల్ స్థాపించానో, అక్కడ పెదగొన్నూరు, దేవపూడి, ఆ పరిసర ప్రాంతాలు సుమారు 15 గ్రామాలు మరి విద్యార్థులకి నేను విద్యను అందించాను. ఒక 18 సంవత్సరాల పాటు అక్కడ స్కూల్ నడిపి తర్వాత పిఆర్పి తర్వాత నేను గుడివాడ వచ్చి స్కూల్ పెట్టడం జరిగింది. గుడివాడలో చరణ్ పబ్లిక్ స్కూలు. మళ్ళీ తర్వాత ఈ బీజేపీ టికెట్ తీసుకోవడంతో మళ్ళీ కైకలూరు వచ్చి బీజేపీకి నా వంతు సహకారం అందించాను. తర్వాత మొన్న ఎలక్షన్లో కూడా మరి నా వంతు సహకారం నేను అందించాను. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని యువతకు మేల్కొల్పే ఒక చైతన్యవంతులుగా చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాను. ఆ నామినేషన్ నిన్న యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ నామినేషన్ ద్వారాగా నేను కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి యువతకు, ముఖ్యంగా ఓటరు ఉన్నటువంటి వినయ విధేయతలు కలిగినటువంటి పెద్దలందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఓటు నోటుకి అమ్ముడు కాకుండా ఒక్క పూట భోజనంకి వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బుకే కానీ మద్యానికి కానీ మనం బానిసలు అవ్వకుండా ఒక్కరోజు మనం వేసే ఓటు 5 సంవత్సరాల మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. మనం ఓటు వేసామంటే రేపు మన గ్రామాభివృద్ధికి మాకు ఈ మౌలిక సదుపాయాలు కావాలి, మాకు ఇవి ఏర్పాటు చేయండి అని మనం అడగగలగాలి. అలా ఎప్పుడైతే అడుగుతామో వారు మన సమస్యల మీద స్పందించి గ్రామ సమస్యలను తీర్చడానికి ముందుకు వస్తారు. అదే ఈనాడు మనం వాళ్ళు ఇచ్చేటువంటి ఒక ₹1 కోసం ఆశపడి మరి ఓటు నమ్ముకుంటే మనం ప్రశ్నించే
హక్కు మనకు ఉండదు. అలాగే గ్రామానికి 2-3 పెత్తందారులు ఉంటారు. వాళ్ళు వెళ్ళి మా ఊరంతా నా తరపునే ఉంటది, నేనే చేస్తాను, మీ అందరికి నేనే ఓట్లు వేపిస్తాను అంటారు. రేపు కూడా ఆ యొక్క నాయకుడు ఫలానా వ్యక్తికి మేము ఆ రోజు మాకు సపోర్ట్ చేశారు కాబట్టి ఆ వ్యక్తినే తీసుకురండి, ఆ వ్యక్తిని చెప్తే మేము చేస్తాములే అనేటువంటి ఉద్దేశం ఉంటుంది. ఒక 4-3 కోసం మనం ఒక 1000-1500-2000 దాకా ఉన్నటువంటి ఓటర్లు ఉన్నటువంటి గ్రామాన్ని మనం తాకట్టుగా పెట్టాలా? అది కాదు కదా ప్రజాస్వామ్యం అంటే. ప్రజలు అంటే మనం చేత ఎన్నుకోబడినటువంటి ఒక నాయకుడిని మన యొక్క పనులు అంటే మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తిని ప్రశ్నించే హక్కు మనకు ఉంటుంది. కాబట్టి విజ్ఞత కలిగినటువంటి ఓటర్ మహాశయులారా, నేను చెప్పేది ఏంటంటే, నేను 1991 సంవత్సరం నుంచి స్కూల్ స్థాపించి ఇప్పటికీ 33 సంవత్సరాలుగా విద్యాసేవలు అందిస్తూ మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ శ్రీ బిఆర్ మీనా గారు, శ్రీ నవీన్ మిట్టల్ గారు కలెక్టర్స్, అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రశంసా పత్రాలు పొందినటువంటి నేను మరి ఈరోజు ఓటర్ని ఒక అవేర్నెస్ మోటివేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఓటును మన హక్కు, దాన్ని మనం అమ్ముకోవద్దు, దాన్ని మరి చాలా పవిత్రంగా మనం దాన్ని చూడాలి. ఒక్కసారి మనం వేసేటువంటి ఓటు 5 సంవత్సరాల మన భవిష్యత్తుకు పునాది. దాన్ని దృష్టిలో పెట్టుకుని నాకు ఏ పార్టీ మీద ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు, నాయకులందరూ నాకు ఇష్టమే. ఇప్పుడు కంటెస్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను గౌరవిస్తాను. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఓటు చాలా విలువైనది. మంచి నాయకుడు, సేవకుడు అయినటువంటి సేవా తత్పరత ఉన్నటువంటి, ఎవరినైనా దగ్గరికి తీసుకునేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి నాయకుడిని మీరే ఆలోచించి ఎన్నుకోవాలని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ అఫిడవిట్ లో పొందుపరిచిన అంశాలపై శుక్రవారం ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ల స్క్రూటినీ సమయంలో తాము లేవనెత్తిన అభ్యంతరాలను గుడివాడ రిటర్నింగ్ అధికారి పట్టించుకోకపోవడం, తమను దుర్భాషలాడటం జరిగిందని గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం తాము కొడాలి నానిపై చేసిన ఆరోపణలకు సంబంధించి పూర్తి ఆధారాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించినా పట్టించుకొని ఆర్ఓ ఈ రోజు అదే ఆధారాలు మరలా సమర్పించమని టీడీపీ నాయకుడు తులసి బాబుకు నోటీసులు ఎలా జారీ చేశారని రావి ప్రశ్నించారు. ఈ రోజు కూడా తాము అదే ఆధారాలను ఆర్ఓకు సమర్పించామని, తాము లేవనెత్తిన అభ్యంతరాలపై అధికారుల వద్ద నుండి సమాచారం తెప్పించుకోవాల్సిన బాధ్యత ఆర్ఓకు ఉందన్నారు. శుక్రవారం తాము సమర్పించిన ఆధారాలు అప్పుడు ఆధారాలుగా రిటర్నింగ్ అధికారి భావిస్తే ఈ రోజు మరలా అదే ఆధారాలను ఎలా సబ్మిట్ చేయమని నోటీసులు జారీ చేస్తారన్నారు. రిటర్నింగ్ అధికారి వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, కొడాలి నాని అధికారులను భయభ్రాంతులకు ప్రలోభాలకు గురి చేస్తున్నాడని రావి అన్నారు. ప్లాంట్లు నడపడం కాదు, మీ ఖమ్మం జిల్లాలో ఉన్న మీ వెంకటదుర్గ కన్స్ట్రక్షన్స్ తెలుసు, నువ్వు నడిపే క్వారీలు తెలుసు, అన్నీ తెలుసు. వెంకటదుర్గ కన్స్ట్రక్షన్స్ ఖమ్మంలో నీ క్వారీలో నువ్వేం చేస్తున్నావు, ఎంత మిక్సింగ్ కొడుతున్నావు, ఎంత ఎత్తేస్తున్నావు, ప్రతి ఒక్కటి తెలుసు అందరికి. ఇక్కడ పిచ్చిగా మాట్లాడకుండా నీ పని నువ్వు చూసుకుంటే మంచిది. వాళ్ళ ఆధారాలు అడిగారు, ఈ రోజున మాకు ఇచ్చింది నిన్న నోటీస్ ఏంటి, ఆధారాలు ఇమ్మని నోటీస్ ఇచ్చింది. ఇచ్చిన ఆధారాలనే ఏదైతే ఆధారాలు ఉన్నాయో నేను ఇచ్చింది కాదు, మున్సిపల్ కమిషనర్ యాజ్ అన్ ఆర్ఓ షీ రిసీవ్ దిస్ లెటర్. మేము అదే సబ్మిట్ చేశాం. దీన్ని కూడా కప్పి పెట్టి పుచ్చుకుంటారంటే వాళ్ళు మార్చిలో ఇచ్చింది వాళ్ళు ఇచ్చింది కాదు, ఇది వాళ్ళకి తెలిసి ఎన్ఓసి ఎందుకు తీసుకోవాలా, దీంట్లో ఏం దాగుందో మాకు తెలియదు. డబ్బులు కట్టాడో కరెంట్ బిల్ తెలియదు, రెంట్లు ఇచ్చాడో తెలియదు, ఊరిని దొబ్బాడో తెలియదు. ఇంత దారుణంగా పరిపాలన సాగుతుందంటే ఏం చేయాలి సార్? మున్సిపాలిటీ అనేది ప్రభుత్వ సంస్థ అవదు, అది ప్రత్యేకంగా ఉంటుంది. దానికి మా ప్రభుత్వ
ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఏదైనా సరే ప్రభుత్వమే. అది ప్రభుత్వ ఆస్తి, ఎవడో ప్రైవేట్ ఆస్తి కాదు అది. మున్సిపాలిటీ కూడా ఎన్నికలు ఉంటాయి, పంచాయతీలు ఏ విధంగా ఉంటాయి, అట్లాగే శాసనసభ ఎన్నికలు ఉంటాయి, ప్రధానమంత్రి ఎన్నికలు ఉంటాయి. అంతేగాని అమాయకంగా మేము మాట్లాడతా పిచ్చగా అవగాహన లేక కుక్క కొన్ని మాట్లాడితే దానికి సమాధానం చెప్పమంటే మేమేం చేస్తాం? దయచేసి చివరిగా నేను ఒకటే అడిగేది, అధికారులందరినీ కూడా ఎవరైతే ఆరోపణ ఉన్నా స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ కానీ, కేంద్ర ఎలక్షన్ ఆఫీసర్ కానీ, అదేవిధంగా మిగతా అధికారులు ఉంటారు, సర్వేలెన్స్ ఎవరైతే అబ్జర్వర్స్ ఎవరైతే ఉంటారో అందరూ కూడా మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి. ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, కొడాలి నాని మీద నమ్మకం లేదు ముందుగా. ఎందుకంటే ఈ రోజున ఆ విధంగా పాలన సాగింది 5 ఏళ్ళలో. ఏం చేద్దాం, ఎంత దుర్మార్గం, మేము ఎంత చేసినా అడ్డుకుంటే సిద్ధంగా ఉన్నాం. కానీ కొన్ని రూల్స్ ప్రకారంగా మేము కూడా నడవాలి కాబట్టి తమాయించి కూర్చున్నాం. ప్రభుత్వం మీద గౌరవంతోనే మేమంతా కూడా తమాయించి కూర్చున్నాం. దానికి కానీ మీరు అడ్డు తగిలితే మేము ఏది ఊరుకోం. అవసరమైతే ధర్నా కూర్చుని, రేపెల్లుడు ధర్నా కూర్చుని 3 పార్టీలు ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉండే భాగస్వాములు ఉన్నాయో, ఈ ఏదైతే ఎమ్మెల్యేగా అనరుడు అని చెప్పి దీన్ని తిరస్కరించాల్సిన కోరుతున్నాం. లేని పక్షంలో ఎన్డీఏ ధర్మ అన్ని పార్టీలు నిలబడతామని చెప్పి తెలుసుకుందాం. దీని ఆధారాలు ప్రొడ్యూస్ చేయమని నిన్న మీకు ఇచ్చిన ఆధారాలే వాళ్ళు ప్రొడ్యూస్ చేశాము. ఇవాళ నిన్న ఏదైతే మేము ప్రొడ్యూస్ చేసామో, ఏదైతే ఆధారాలు ప్రొడ్యూస్ చేసాం సేమ్ అయ్యే తీసుకొచ్చి వాళ్ళు నేను అది కూడా రాశాం. నిన్న ఏదైతే ఇచ్చామో అయ్యే మీకు సబ్మిట్ చేస్తాను వాళ్ళని. ఇవాళ అది ఏమి ఇచ్చామో వాళ్ళకి చూడాల, ఆధారాలు చూడకుండా ఆధారాలు మళ్ళీ నోటీస్ ఇచ్చారు. ఆధారాలు మీరు తీసుకొస్తే తలను దించుకుని నేను నించుంటే తల దించుకుని సంతకం పెట్టే ముందు నువ్వు చెప్పాలంట. ఇది ఎక్కడ అన్యాయం? అంటే మమ్మల్ని మాట్లాడే అవకాశం ఎవరా? అట్లీస్ట్ మమ్మల్ని ఏమన్నా ఉన్నాయా అని అడగరా? అడగపోయినా మేము నుంచున్నాం. మేము తెలుసు, ఈ ఆరోగ్య పూర్తి అవగాహన ఉంది ఈ ఇష్యూ మీద. ఎందుకంటే మున్సిపల్ కమిషనర్ యాజ్ అన్ ఆర్ఓ ఆమె పంపిన లెటర్లో ఉంది. 15-20 రోజుల క్రితం, ఇవాళ కాదు, 17 మార్చిలో పంపారు ఆయన. యాజ్ అన్ ఆర్ఓ లెటర్ వచ్చింది. తెలిసి కావాలని తలెత్తకుండా మేము నుంచున్నా, మా ఇంక చూడకుండా సంతకం పెట్టే ముందు నాకు చెప్పాలని చెప్పి ఇంత అన్యాయంగా మాట్లాడుతుంటే మమ్మల్ని ఎవరు కాదు, ఎంత అరగంటగా మాట్లాడిందండి. వాళ్ళు మీకు రికార్డింగ్ ఉంది. అధికారులు, పై అధికారులు ఎందుకు తెప్పించుకోరు రికార్డింగ్? గెట్ అవుట్, నీ మీద కేసు పెడతా. ఏమనుకున్నావు? ఎవరు నాకు అధికారం ఉంది, నా పవర్ ఉంది. ఎస్, మీ పవర్ ఉంది కాదంటలా. మేము తప్పు టెక్నికల్ అడుగుతాం. దాన్ని కూడా పక్కన పెట్టేసి ఇంత అన్యాయంగా చేస్తే సామాన్యుడు ఏమవుతాడు? మేమే ఎంత ఫైట్ చేస్తున్నామంటే సామాన్య పరిస్థితి ఏంటి? వాళ్ళ ఒక అమాయకుడు, ఇండిపెండెంట్ క్యాండిడేట్, వికలాంగుడు, దళిత సోదరుడు, గుడివాడ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా పోటీ చేత ఆశతో వచ్చాడు. ఊరికే అలా డబ్బు కట్టి వచ్చాడు. వాట్ ఎవర్ రిక్వైర్మెంట్ తీసుకుని వచ్చాడు అని ఏ విధంగా మాట్లాడింది? ఎంత అరగంటగా మాట్లాడిందండి. అరో నీ మీద కేసు పెడతా, జైల్లో పెడతా, క్రిమినల్ కేసు పెడతా. ఇదా ఎవరిని భయపెట్టిస్తారు? నేను ఇదే అడుగుతున్నా పై అధికారులందరినీ కూడా, కలెక్టర్ దగ్గర నుంచి, కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర నుంచి కింద వరకు కూడా ఎవరైతే ఎలక్షన్స్ భాగంగా పనిచేస్తున్నారో ప్లీజ్ కైండ్లీ కమ్ టు మై ప్రొటెక్షన్. ప్రజాస్వామ్యం కాపాడండి. వాళ్ళు ప్రధానంగా ఈ రోజున ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతుంటే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం పట్టుకుని మేము పోరాడుతున్నాం. ఆయన చెప్పాడు మాకు పోరాడండి అని, పోరాడితేనే సాధించుకోగలుగుతామని. అదే పద్ధతిలో వాళ్ళు మేము పోరాడుతున్నాం ఈ దుష్ట ప్రభుత్వం మీద, జగన్ ప్రభుత్వం మీద. వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తున్నాయి. ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగం 5 ఏళ్ల నుంచి మేము అనుభవించాం. మేము ఇదే స్ఫూర్తి, మేము ఇదేనా ఖచ్చితంగా ప్రజాస్వామ్యం కాపాడాలి, మా స్వేచ్ఛ మాకు కావాలి. అంతేగాని నేనేనో రోడ్ని పోయేవాడిని కాదు కదా. గెట్ అవుట్ అంటాకి ఈ పని అయిపోయింది, బయటికి పోవంటే
రికార్డింగ్ చూడండి. ఇంత రాజకీయంగా ఎందుకు మాట్లాడిందో నాకు తెలియదు. అది మీకు శాసనసభ్యుడు ఎవరైతే పోటీ చేస్తాడో కొడాలని ఆయన అడగండి. ఆడేం బెదిరిచ్చాడు, ఏం ఆలోచించి పడ్డాడు, తీసుకొచ్చింది ఆయనే కదా 2 ఏళ్ల క్రితం. ఏం మాట్లాడుకున్నా నాకు తెలియదు. ఇంత శాఖ ఆ రోజు నేను రాత్రి 9 గంటల సమయంలో 24 గంటల లోపు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ సబ్మిట్ చేయమని నోటీస్ ఇచ్చింది. ఇప్పుడు నేను రావు వెంకటేశ్వరరావు గారు వచ్చి మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ సబ్మిట్ చేశాం. సో దీని మీద తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ని సిఈసిని కోరుతున్నాం. మేము హైకోర్టులో లంచ్ మోషన్ కూడా ఫైల్ చేశాం. ఇక పక్కన పెడితే నేను సాయంత్రం ఒక 5-6 కూర్చొని నోటుకు వచ్చినట్టు మాట్లాడతా, మీకు రూల్స్ తెలియవా, మీరేం చేస్తున్నారు, ఇవన్నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీకంటే చాలా బాగా రూల్స్ తెలుసు, మీకంటే చాలా బాగా ఆర్ఓ హ్యాండ్ బుక్, క్యాండిడేట్ హ్యాండ్ బుక్ చాలా బాగా చదివాం. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీలాగా 8వ తరగతి 9వ తరగతి చదివి మట్టి వ్యాపారం చేస్తా, దొంగ బిల్లులు పెడతా, ప్రజల డబ్బు లూటీ చేస్తా మేమేం చేయట్లా. 100% మేము నామ్స్ ప్రకారమే ఉంచున్నాం. ఆర్ఓకుండా అపరిమిత అధికారాలు ఉపయోగించి భయపడి వాళ్ళ నామినేషన్ యాక్సెప్ట్ చేయించుకున్నారు. ఇది అందరికీ తెలుసు. మరి రూల్స్ మాకు రూల్స్ తెలియవు, మీరే మరి నోటీస్ ఎందుకు ఇచ్చారు రూల్స్ తెలియకపోతే? మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తారు? నోటీస్ ఇచ్చారుగా, మరి నోటీస్ ఇచ్చారుగా. అది నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు చూస్తా ఊరుకోరు. మీకంటే చట్టం ఎక్కువ చదివాం. మీరు 8వ తరగతి చదివారు, ఇక్కడ అందరం గ్రాడ్యుయేట్లు చదివి చట్టం చదివే మాట్లాడుతున్నాం. సో నువ్వు తెచ్చుకున్న ఆర్డీఓ కాబట్టి నువ్వు నీ నామినేషన్ యాక్సెప్ట్ చేసుకున్నావు ఈరోజు భయపడి. అంతే తప్పితే నోటికి వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. సరే, నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడావు. గత 5 సంవత్సరాల్లో అధికారం ఉంది, 5 సంవత్సరాల పార్టీ కోసం కష్టపడ్డావు. ఏం చేసావు? ఏం చేశాడు నీకు ఎమ్మెల్యే? అతను చుట్టూ ఉన్న సొంత మనుషులకి 100 కోట్లు దోచిపెట్టాడు. నీకేం చేశాడు ఎమ్మెల్యే? సో పెద్దలని గౌరవం ఇస్తా, పురుష పరజాలంతో మాట్లాడట్లా. అదొక్కటి గుర్తు పెట్టుకొని మాట్లాడితే చాలు. పెద్దలని గౌరవిస్తా, పురుష పరజాలంతో మాట్లాడట్లా. ఇంకెవరైనా అట్లా మాట్లాడితే నీకంటే పురుష పరజాలంతో, నీకంటే చండాలంగా మాట్లాడగలం. 5 సంవత్సరాలు లాస్ట్ గత 10 సంవత్సరాలు నుంచి అతనితో ఉన్నావు. నీకేం చేశాడు 10 సంవత్సరాల్లో? నీకేం చేశాడు? ఒక్క పని చెప్పు. నీకు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఇస్తానంటే అడ్డుకుంది ఎమ్మెల్యే కదా, ఇంకా ఎందుకు అంతసేపు అక్కడ ఊడిగం చేస్తావు? ఇంకెందుకు అంతసేపు అక్కడ ఊడిగం చేస్తావు? ఏం చేశాడు నీకు? కనీసం ఎన్టీఆర్ స్టేడియం కమిటీ మెంబర్ అన్నా చేశాడా? నేను ఎన్టీఆర్ స్టేడియం కమిటీ మెంబర్ అన్నా చేశాడా? ఎన్టీఆర్ స్టేడియం కమిటీ మెంబర్లు ఆయన జాయిన్ చేసిన వాళ్ళు ఎవరో చూడండి. జనం రక్తం పీల్చే కీర్తిని చేశాడు. 15 రూపాయలు 20 రూపాయలు వడ్డీతో జనం రక్తం పీల్చే కీర్తిని చేశాడు. ఇంకెవరిని చేశారు మీరు చెప్పండి? అంత కష్టపడ్డాడు. నువ్వు 10 సంవత్సరాల పార్టీ కోసం కష్టపడ్డావు. 10 సంవత్సరాల పార్టీ కోసం కష్టపడి నీకేం చేశాడు? ఒకసారి ఆలోచించుకొని మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది. వేలాది మంది రాష్ట్ర యువతనే వాళ్ళ రక్తం చూసుకొని జనగల్లాగా ఆ చెప్పుతోనే మీకు రాజకీయం చేస్తున్నారు. ఉద్యోగాలన్నీ తీసుకుని వాళ్ళ కష్టంతో మీకు దోచేస్తున్నారు. జనగల రక్తం తీసేస్తున్నారు. మేము అతనిలాగా, అతని అనుచరులాగా మట్టి దోపేయటం, ఇసుక దోపిడీ చేయటం, కాలువలు దోపి గంజాయి అమ్మించటము, బెట్టింగులు గుడివాడలో బెట్టింగులు ఎవరు నడుపుతున్నారు? గుడివాడ ప్రజలందరికీ తెలుసు. క్యాసినో నడిపింది ఎవడో తెలుసు. ఇప్పుడు బెట్టింగ్ నడుపుతుంది ఎవడో తెలుసు. ప్యాకెట్ నడుపుతుంది ఎవడో తెలుసు. ప్యాకెట్ లో నీ తమ్ముడు పట్టుబడితే ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ బతలాడుకొని బయటికి తెచ్చుకోలేదా నువ్వు? అరే భయ్, నువ్వు 42% ట్యాక్స్ కడతాం అమెరికాలో. 40%, 42%, 40% ట్యాక్స్ కడతాం. మేము లీగల్ గా బిజినెస్ చేస్తాం.
మేము వాడే ఫోన్ దగ్గర నుంచి, మేము వాడే కార్ దగ్గర నుంచి, మేము తినే తిండి వరకు, ప్రతిదీ ట్యాక్స్ కట్టిన డబ్బులే. ఈరోజు నువ్వు ప్రూవ్ చేయి, నీ కార్లు ఎవరి పేరు మీద నువ్వు ప్రూవ్ చేయి. నువ్వు బెంచ్ కారు కొన్నావు, ఎట్లా కొన్నావు బెంచ్ కారు? నువ్వు బెంచ్ కారు ఎట్లా కొన్నావు? నువ్వు బెంచ్ కార్లు ఎలా కొన్నావు? కోట్లు డొనేషన్ ఎట్లా కడుతున్నావు? ప్రూవ్ చేయి. ఇప్పుడు మా దగ్గర మేము తినే తిండి దగ్గర నుంచి మేము వేసుకునే చొక్కా వరకు ట్యాక్స్ కట్టి ఖర్చు పెడతాం డబ్బు. నువ్వు ప్రూవ్ చేయి. పిచ్చి మాటలు మాట్లాడితే ఇక్కడ ఎవ్వడు నీకు భయపడే మనుషులు ఎవ్వరు లేరు. అదొక్కటి గుర్తుపెట్టుకో. పిచ్చి మాటలు మాట్లాడొద్దని చెప్తున్నా మళ్ళీ. ఎందుకంటే చట్టాలు అమెరికాలో భారతదేశానికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడివాడ టీడీపీ ప్రజా వేదికలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న కూటమిని గెలిపించి జగన్ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించండి. గుడివాడ అసెంబ్లీ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాతాసు సత్యనారాయణ. ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ అఫిడవిట్ లో పొందుపరిచిన అంశాలపై శుక్రవారం ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ల స్క్రూటీ. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ న్యూస్.